దేవుని పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన 7 మాటల గురించి ధ్యానం చేసుకుందాం. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్యలో 3.5 సంవత్సరాలు తన సేవా పరిచర్యలో చివరి దినం అనగా శుక్రవారము ఉదయము 9 గంటలకు ఆయన సిలువ వేయబడినాడు. బేస్తవారం రాత్రి ఆయన అప్పగించబడినాడు, లేదా తానే అప్పగించుకున్నాడు. రాత్రంతా కూడా 6 నేరస్థాపనలు చేశారు, 6 కోట్లు తిప్పారు. ఎక్కడ కూడా ఆయన నేరస్తుడు అనేటువంటి మాటలు కనిపించలేదు. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు నందినవాడై కొనిపోబడెను అని ఉంది. ఆయన అన్యాయపు తీర్పు నందినవాడై కొనిపోబడెను అనే మాట రాయబడి ఉంది. తర్వాత ఉదయం కాగానే యేసుక్రీస్తు ప్రభువును వారు కొట్టి అవమానపరిచి తన మీద ఒక శిలువ ఉంచాడు. ఆ శిలువ యెరూషలేము నుండి గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళ్ళాలి. శిలువ ప్రయాణం జరిగింది. యెరూషలేములో ఆయన శిలువ భారాన్ని మోపినప్పుడు ఆయన మీద ఆయన మోసాడు. ఆ తర్వాత ఆ శిలువ భారమును మోయలేక ఆయన కిందపడి లేస్తూ ఆయన అలాగని శిలువను గొల్గొతా కొండ మీద వరకు తీసుకుని వెళ్ళాడు. మధ్యన సీమోన్ అని ఒక ఆయన కొంత దూరం శిలువ మోసాడు, కానీ యేసు ప్రభు అందుకు ఒప్పుకోలేదు. తన శిలువను ఎత్తుకొని అనే మాటను బట్టి ఆయన శిలువ మోసాడు. మరి ఆ తర్వాత ఆయనను శిలువ వేశారు. శిలువ వేసిన తర్వాత కింద ఉన్నటువంటి వారందరూ ఆయనను గేలు చేశారు. ఎన్నో మాటలు పలికినారు. నువ్వు దిగిరా, నువ్వు క్రీస్తు అయితే శిలువ నుంచి దిగిరా, మేము నేను నమ్ముతాము, ఇట్లా అనేక మాటలు వారు అంటూ ఉండగా ఆయన మొదటి మాటగా
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని పలికినాడు. వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ఆయన పలికినాడు. ఇది మొదటి మాట. రాస్తున్నారేమో రాయండి. మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలా? మరలా చెప్తున్నాను, మొదటి మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలా? ఒకటవదిగా దేవుని వాక్యాన్ని చెప్తున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని వ్రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట. ఇప్పుడు మనమేం చేయాలా? యేసుక్రీస్తు నమ్మినటువంటి మనమేం చేయాలా? మనమేం నేర్చుకోవాలి ఈ మొదటి మాట వలన అంటే, యేసుక్రీస్తు ప్రభువును శిష్యులు అడిగినారు. ఏమని అంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆ ప్రార్థనలో ఈ మాట ఉంది. ఏ మాట ఉంది? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము అనే మాట. ఇప్పుడు మన రుణం క్షమించబడాలంటే మనమేం చేయాలా? మన రుణము క్షమించబడాలంటే మనమేం చేయాలా? మన రుణస్థులను మనము క్షమించాలి. అవునా? మనము క్షమిస్తే మన రుణమును ఆయన క్షమిస్తాడు. మనము క్షమించకపోతే ఆయన కూడా మన రుణమును క్షమించడు అని అన్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం. అంటే మాకు రుణమున్న వారిని మేము క్షమిస్తున్నాం కాబట్టి దేవా నీవు కూడా మా రుణమును క్షమించము. మన రుణము తీర్చలేనిది. అవునా? మన రుణము తీర్చలేనిది. మనము రుణము తీర్చలేం కాబట్టి మీ రుణము అట్లే ఉండాలా అన్నాడు దేవుడు. అవునా? మీ రుణము అట్లే ఉండాలని చెప్పినాడు. అంటే నేను క్షమిస్తున్నాను, కానీ మీరు నాకు బాకీ ఉన్నారు, మీరు నాకున్న బాకీ తీర్చలేదు, మీ చేత కాదు. అయితే మీరు నన్ను సేవించండి, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను ఆరాధించండి అని అన్నాడంట. అంత మాత్రం కాకుండా ఇలా కూడా దేవుని వాక్యం చెబుతుంది, మన పాపపు రుణాన్ని ఆయన శిలువలో చింపేసినాడు. మన పాప రుణాన్ని ఆయన శిలువలో చింపేసినాడు. మన బాండును ఆయన చింపేసినాడు. ఎందుకు? మనకు రుణమున్న వారిని మనం క్షమించినాం కాబట్టి మన రుణాన్ని కూడా ఆయన క్షమించినాడు అనేది ఒకటో మాటకు అర్థంగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. రెండవది చూడండి. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము చూడాలి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు
మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. రెండో మాట ఏమిటి అంటే మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ మాటలు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని ఉంది. మనం ఎవరిమంటా? మనం ఎవరిని చెప్పాలి? పరలోకమందున్న తండ్రి కుమారులం. పరలోకమందున్న తండ్రి కుమారులు మనం. మనకు పరలోకమందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. భూమి మీద ఆయన పిల్లలమైన మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అని. ఏం చేయాలంటే మనము శత్రువులను మనం ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడా? పిల్లలకు శత్రువులు ఉన్నారు, యవనస్తులకు శత్రువులు ఉన్నారు, మనకు శత్రువులు ఉన్నారు. అవునా? పెద్దలకు, వృద్ధులకు, అందరికీ కూడా శత్రువులు ఉన్నారు. కాబట్టి శత్రువులను మనము క్షమించువారమై ఉండాలి. నేను క్షమించను అంటే కనుక దేవుడు కూడా నిన్ను క్షమించాడు. అవునా? మనము క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. మనం క్షమించకపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు. లేదా ప్రేమించడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అవునా? మనము మొదటి మాట చెప్పుకున్నాం కదా, రుణస్థులను క్షమించండి అని. మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. రెండవదిగా మనం ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు? మనం ఎవరిని? దేవునికి శత్రువులం. అవునా కదా? ఎప్పుడొకప్పుడు దేవుని ఎరగనప్పుడు మన శత్రువులమే, కానీ ఆయన మనల్ని ప్రేమించినాడు. అదేవిధంగా మనము కూడా శత్రువులను ప్రేమించువారమై ఉండాలా అని రాయబడింది. మూడవ మాట ఏమిటంటే, అక్కడ రాయబడింది 5:44లోనే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఉంది. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని రాయబడింది. ఇప్పుడు హింస అంటే ఏమిటి? హింసించుట అంటే, హింసించుట అనేటువంటి మాట ఏమిటంటే, హింస పొందుతున్న వారంటే చెప్తారు. అవునా? ఇప్పుడు జైల్లో కారాగార శిక్ష అని ఉంది కదా, మరి అక్కడ మనం ఏమి చేసినామో దాన్ని ఒప్పుకుంటే పర్వాలేదు. ఒప్పుకోపోతే కనుక దాన్ని చెప్పేంత వరకు ఏం చేస్తారు పోలీసులు? ఆ వ్యక్తిని హింసిస్తూనే ఉంటారు. ఎలా హింసిస్తారు అంటే, మోకాళ్ళ కింద గురకరాలు పోసి మోకాళ్ళ మీద కూర్చొని మరి కర్రతో కొడుతూ చెప్పు అని హింసిస్తూనే ఉంటారు అన్నమాట. హింస అనేటువంటిది అతి ఘోరమైంది. హింస అనేటువంటిది అది అతి ఘోరమైనటువంటి అన్నమాట. అందుకోసమే మనకంటే ఇలాంటి హింసించేవారు లేరు, కానీ హింస పొందిన వారు చాలా మంది ఉన్నారు, దేవుని పిల్లలు కూడా చాలా మంది. అందుకోసమే ప్రభు చెప్పిన మాట, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని దాసులు ఎంతమంది తమని హింసిస్తున్నప్పటికీ కూడా వారు ప్రార్థన చేశారు. దేవా, ఆ వ్యక్తి ఏదో తెలిసో తెలియకో చేసినాడు, తెలుసో తెలియకనో నా మీద నిందలు మోపినాడు, తెలుసో తెలియక నన్ను కొట్టాడు, నన్ను హింసించినాడు, కాబట్టి అతను మళ్ళీ హింసించు అని ప్రార్థన చేయడం. దేవుని పిల్లలు ఏం చేస్తారు? వారి క్షేమం కోసం అని, అవునా, వారిని దేవుడు కాపాడాలని, వారికి దేవుడు శిక్ష విధించకూడదని దేవుని పిల్లలైన వాళ్ళు ప్రార్థన చేస్తారు. దాన్ని ఇట్లా అన్నాడనమాట, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనకి ఏమైనా జరిగిందనుకో, బాగా జరిగింది అన్నామనుకో,
దాన్ని ఏమంటారు? ఇప్పుడు నాకు ఏదో యాక్సిడెంట్ అయింది లేదా నాకు ఏమన్నా రోగం వచ్చింది అనుకో, మిగతా మీరు ఆయనకు రోగం వచ్చిందంటే బాగా జరిగింది ఆయనకు అంటే కనుక అది ఎట్లుంటుంది? అవునా? అట్లా అనకుండా ఏం చేయాలంటే పాపము ప్రార్థన చేద్దాం ఆయన కోసం. అవునా? దేవుడు ఎందుకు అలా చేశాడు అని అనకుండా ప్రార్థన చేయాలంటే శత్రు నిమిత్తమై మనం హింసించే వారి నిమిత్తమై మనం ప్రార్థించే వారిపై ఉండాలి కానీ వారిని శిక్షించు ప్రభువా, వారికి ఏదో జరగాల ప్రభువా. అవునా? ఇట్లా మన ప్రార్థనలు ఉండకూడదు. మన ప్రార్థనలో క్షమాపణ ఉండాలి, మన ప్రార్థనలో ప్రేమించడం ఉండాలి, మన ప్రార్థనలో మనం ప్రార్థించు వారమై ఉండాలి, శత్రువుల కోసమై ప్రార్థించు వారమై ఉండాలి అని ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి మరి ఈ మొదటి మాటలో మనకు 3 మాటలు కనిపిస్తాయి. ప్రభు మరి ఇట్లా ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించము. మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఇప్పుడు 1వదిగా క్షమించుట నేర్చుకున్నాం. అవునా? మనం క్షమించాలా. రెండవదిగా ప్రేమించుట. అవునా? ప్రేమించుట. మూడవదిగా ప్రార్థన చేయుట అనేటువంటి మాటలు మొదటి మాటల్లో మనకు కనిపిస్తాయి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.